వెల్కమ్ టు ఉమా ఆన్లైన్ ఎడ్యుకేషన్. మనం నిన్న ఏం చెప్పుకున్నామంటే భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యం గురించి లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాము. సో లాస్ట్ వీడియోలో మనం 4 దశలు చెప్పుకున్నాము. ఆ 4 దశలు సైమన్ కమిషన్ వరకు చెప్పుకున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేద్దామండి ఈరోజు వీడియోలో. సో సైమన్ కమిషన్ తర్వాత సైమన్ కమిషన్ 1927లో జరిగింది కదా. సో 1928లో మోతీలాల్ నెహ్రూ ఒక నివేదికను తయారు చేశారు అనమాట. మోతీలాల్ నెహ్రూ ఎవరో తెలుసా? జవహర్లాల్ నెహ్రూ గారి వాళ్ళ నాన్నగారు అనమాట. ఈ మోతీలాల్ నెహ్రూ గారు ఏం చేశారంటే 1928లో ఒక నివేదికను తయారు చేశారు. సో ఆ నివేదిక ఏంటి అంటే మనం ఏమంటాం ఆ నివేదికను అంటే నెహ్రూ నివేదిక లేదా నెహ్రూ రిపోర్ట్ అని అంటాము. సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ. ఎందుకు అంటే మనకి లార్డ్ బిర్కెన్వుడ్ అనేసి అప్పట్లో భారత రాజ్య కార్యదర్శి ఉండేవాడు అనమాట. లార్డ్ బిర్కెన్వుడ్ ఇతను మన భారత రాజ్య కార్యదర్శి అనమాట. ఆ సమయంలో ఇతను ఏం చేశాడు అంటే మన ఇండియన్స్కి ఒక సవాలు విసిరాడు. అంటే మీరు మీ భారతదేశానికి సంపూర్ణంగా ఒక రాజ్యాంగాన్ని మీరు ఏర్పాటు చేసుకోగలరా, అంటే అది కూడా అందరికీ సమ్మతమైన రాజ్యాంగాన్ని మీరు ఏర్పాటు చేసుకోగలరా? మన భారతదేశం పెద్ద దేశం, మన భారతదేశంలో ప్రజలు ఎక్కువ, కాబట్టి ప్రజలందరికీ ఉపయోగపడేలాగా ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని ఫాలో అయ్యేలాగా మీరు ఒక రాజ్యాంగాన్ని, ప్రజలందరికీ సమ్మతమైన రాజ్యాంగాన్ని మీరు ఏర్పాటు చేసుకోగలరా అంటే తయారు చేసుకోగలరా అని ఒక సవాలు విసిరాడు అనమాట. ఎవరు అంటే లార్డ్ బిర్కెన్వుడ్. ఇతను ఎవరు? భారత రాజ్య కార్యదర్శి అంట. సో ఈ క్షణంలో ఇతను వదిలిన మనకి ఒక ఛాలెంజ్ విసిరినప్పుడు ఈ ఛాలెంజ్ మన వాళ్ళు ఏం చేశారు? స్వీకరించారు. సో స్వీకరించి మోతీలాల్ నెహ్రూ ఒక రిపోర్ట్లో ఏమని చెప్పారంటే మేము ఖచ్చితంగా భారత రాజ్యాంగంని ఏర్పాటు చేసుకుంటామని ఒక సవాల్ని వీళ్ళు ఛాలెంజ్గా తీసుకున్నారు. సో అప్పుడే నాకు భారత రాజ్యాంగం గురించిన అభిప్రాయం అన్నది మొదటిసారి ఎప్పుడు ఏర్పడింది అంటే భారత రాజ్యాంగం సంబంధించినది 1928 అయినటువంటి నెహ్రూ రిపోర్ట్లో మాత్రమే మన భారత రాజ్యాంగం గురించి మాట్లాడుకున్నాం. ఈ భారత రాజ్యాంగంలోనే భాగంగానే నెహ్రూ నివేదికలోనే ఇంకొక ఛాలెంజ్ కూడా ఉంది. ఏంటి అది అంటే మనకు ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు మనకి ఎన్ని ఉన్నాయి? ప్రస్తుతం 6 ఉన్నాయి. మొదటగా 7 ఉండేవి. సో యాక్చువల్గా అవే కాకుండా అంతకుముందు కూడా మనకు ప్రాథమిక హక్కుల గురించి మొదటగా చర్చించినటువంటి కమిషన్ ఏదైనా ఉందా అంటే ఒక రిపోర్ట్ ఉంది, మోతీలాల్ నెహ్రూ నివేదిక. సో ఈ నెహ్రూ నివేదికలో మాత్రమే మొట్టమొదటిసారిగా ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడడం జరిగింది. సో క్వశ్చన్ బిట్ ఎలా అడుగుతారంటే సో ప్రాథమిక హక్కుల గురించి మొట్టమొదటిసారిగా చర్చించిన నివేదిక ఏంటి అని అడగవచ్చు. మనకేంటి చాలా ఉన్నాయి ప్రాథమిక హక్కుల హిస్టరీ తీసుకుంటే మనకి నెహ్రూ నివేదికనే కాకుండా మోతీలాల్ నెహ్రూ కానీ మళ్ళీ ఆ తర్వాత బాలగంగాధర్ తిలక్ వీళ్ళంతా హక్కుల గురించి మాట్లాడడం జరిగింది. సో కాబట్టి ఇలా మనకి ప్రాథమిక హక్కుల గురించి మొట్టమొదటిగా తెలియజేసినటువంటి నివేదిక ఏది అంటే నెహ్రూ నివేదిక. అంటే మనం ఇది కూడా ఎప్పుడు అడగవచ్చు? ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కి బిఫోర్ ఇండిపెండెన్స్ కి డిఫరెంట్ ఉంటుంది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే మనకు తెలిసినట్లుగానే మనకు రాజ్యాంగము అమల్లోకి వచ్చిన తర్వాత వచ్చిన హక్కులు, కానీ బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రానికి ముందు అంటే ప్రాథమిక హక్కుల గురించి ఏమైనా మాట్లాడారా అంటే కరెక్ట్గా నెహ్రూ నివేదిక అనేది ప్రాథమిక హక్కుల గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ నెహ్రూ రిపోర్ట్ని ఛాలెంజ్గా తీసుకొని 1929లో ఏం జరిగింది అంటే దీపావళి ప్రకటన చేయడం జరిగింది. సో దీపావళి ప్రకటన అంటారండి. దీపావళి ప్రకటన అంటే ఏదో దీపావళి పండుగని కాదండి. యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి అప్పట్లోనే ఇతను మెక్డొనాల్డ్ అనేసి అతను ఏం చెప్పాడు అంటే ఈ సైమన్ కమిషన్ మేము అంతగా పంపిస్తే దాన్ని మరి మీరు పంపించేశారు, సైమన్ గో బ్యాక్ అనే నినాదాలు చేశారు కదండి. సరే మరి సైమన్ పరిస్థితి ఏంటి, సైమన్ కమిషన్ యొక్క రిపోర్ట్ ఏంటి అని కనుక్కోవడానికి 1929లో దీపావళి ప్రకటన అనేది చేయడం జరిగింది. ఈ దీపావళి ప్రకటనలో భాగంగానే అంటే సైమన్ కమిషన్ యొక్క ప్రతిష్టంభన ఏమన్నా ఉందా అంటే ఎందుకోసం సైమన్ కమిషన్ వీళ్ళు వెనక్కి పంపించారో చూసుకొని వాటికి సంబంధించి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనకి రౌండ్ టేబుల్ సమావేశాలు జరగడం జరుగుతుంది. సో ఈ దీపావళి ప్రకటన తర్వాత ఏమైందంటే మనకి మొదటగా
మనకి అంటే ఒక సమావేశాన్ని లండన్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. లండన్లో ఏమని సమావేశాలు ఏర్పాటు చేసుకుందాము, మీ సైమన్ కమిషన్ వల్ల మీకు మీ భారతీయులకు మా బ్రిటిషర్స్ మధ్య ఎప్పుడు గొడవలాగా వస్తున్నాయి కదా, ఈ ప్రతిష్టంభన ఏంటో మనం దీంతో పూర్తి చేసుకుందాం అనేసి 1929లో దీపావళి ప్రకటన ద్వారా పెట్టగానే మనకి కాన్ఫరెన్స్ జరిగాయి. కాన్ఫరెన్స్ అంటే సమావేశం. సమావేశం అంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు లండన్లో ఏం చేశారు అంటే మన భారతీయులకి అలాగే బ్రిటిషర్స్కి కలిపి సమావేశాలు పెట్టడం జరిగింది. ఆ సమావేశాలని మొత్తంగా 3 సార్లు చేయడం జరిగింది. అంటే ఆ సమావేశాన్ని 3 సార్లు చేయడం వల్ల 3 రౌండ్ సమావేశాలు జరిగాయి అంటాం మనం. అంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అంటాం. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. సో ఈ 3 ఏది అంటే మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. అంటే ఈ మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏమి చెప్తుంది, ఈ రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏం చెప్తుంది, ఈ మూడవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది ఏం చెప్తుందో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ రౌండ్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగింది అంటే 1930లో జరిగింది. సో ఈ 1930లో జరిగినప్పుడు ఇక్కడ యాక్చువల్గా మన వాళ్ళు మొత్తం 79 మంది వెళ్ళారనమాట. ఈ అటెండ్కి మీటింగ్ అయిన వాళ్ళు, అంటే ఈ మీటింగ్కి అటెండ్ అయిన వాళ్ళు 79 మంది. ఈ 79 మంది వెళ్ళారు. కానీ అక్కడ ఏం జరిగింది అంటే మనం అనుకున్నది ఏంటి, సంపూర్ణ బాధ్యతాయుత ప్రభుత్వం మనకి కావాలి. ఎందుకంటే మనం అప్పుడు బ్రిటిషర్ వాళ్ళ చేతిలోనే ఉన్నాం కదా, మనకు కూడా ఒక ఇండిపెండెన్స్ కావాలనే ఉద్దేశంతో మన వాళ్ళు వీళ్ళు వెళ్ళిన వాళ్ళు ఏమనుకున్నారు, సంపూర్ణ బాధ్యతాయుత ప్రభుత్వం గురించి మాట్లాడతారేమో, మనకు ఒక రాజ్యాంగం గురించి మాట్లాడతారేమో అని ఆశగా వెళ్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వేరే టాపిక్లు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆ టైంలో ఈ సమావేశంకి అనుగుణంగా లేదు, మాకు మేము అనుకున్నట్టుగా ఈ సమావేశం జరగడం లేదు. కాబట్టి మనకు ఇందులో కాంగ్రెస్ కమిటీ అన్నది అటెండ్ కాలేదు. కాంగ్రెస్ అంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలండి. యాక్చువల్గా కాంగ్రెస్ అంటే అప్పట్లో మనకి చాలా హెవీ అంటే ఎక్కువ మెంబర్స్ ఉన్న కాంగ్రెస్ కమిటీ అనమాట. కాంగ్రెస్లో ఎక్కువ మంది ఉండేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఏముంది, ఈ కాంగ్రెస్ లో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఈ ఎక్కువ మంది అటెండ్ కాలేనప్పుడు ఆ కాన్ఫరెన్స్ ఏమవుతుంది, ఫెయిల్ అయిపోయింది. సో ఈ కాన్ఫరెన్స్ అనేది రద్దు అయిపోయడం జరిగింది. సో ఇట్లా కాంగ్రెస్ కమిటీ లేదు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి రామ్సే మెక్డొనాల్డ్ ఈ కాన్ఫరెన్స్ ని రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగినది ఏంటి అంటే ఇప్పుడు ఆ టైంలో గాంధీజీ కూడా ఏం చేశాడో వెనక్కి వచ్చేయడం జరిగింది. మాకు ఈ కాన్ఫరెన్స్ సరిగ్గా జరగడం లేదు, మేము అనుకున్నట్టుగా జరగడం లేదు, కాబట్టి ఈ పరిస్థితి బాగలేదు మాకి అని డౌట్తో ఆయన వచ్చేసాడు. ఆ తర్వాత బ్రిటిషర్స్ ఒక విషయం ఆలోచించారు, ఏమని, సరే గాంధీజీ అంటే మనకి అప్పుడు చాలా ముఖ్యమైన వ్యక్తి, అలాంటిది కాంగ్రెస్ వాళ్ళు రాలేదు, గాంధీజీ రాలేదు, కాబట్టి ఎలా ఇలాంటి పరిస్థితి మనం ఎదుర్కోవడం ఎలా అని ఆలోచించి గాంధీజీతో ఒక ఒప్పందం చేసుకుందామని వాళ్ళు బ్రిటిషర్స్ నిర్ణయించుకున్నారు. సో ఆ ఒప్పందం నిర్ణయించుకున్న తర్వాత ఏం చేశారు, అప్పుడు ఉన్నటువంటి లార్డ్ ఇర్విన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు, గవర్నర్ జనరల్. అంటే అప్పుడు ఉన్నటువంటి వైస్రాయ్ అనమాట. వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ ఇర్విన్. ఈ లార్డ్ ఇర్విన్ ఏం చెప్పారో, అయ్యా లార్డ్ ఇర్విన్ నువ్వు వెళ్ళు, గాంధీజీ అక్కడ ఏదో అప్పట్లో మనకి శాసనోల్లంఘన ఉద్యమం జరుగుతుంది, అంటే సివిల్ డిసోబీడియంట్, అంటే ఉప్పు పన్ను ఎక్కువ కట్టేస్తున్నాము, మనము ఉప్పు పైన పన్ను ఎక్కువ అడుగుతున్నారనే ఉద్దేశంతో మనకి దండి మార్చి చేశాడు కదా. సో గాంధీజీ అప్పుడు మనకి ఏం చేశాడు, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అంటారు, అంటే శాసన ఉల్లంఘన ఉద్యమం, అంటే వాళ్ళు చెప్పిన శాసనాన్ని మనము ఉల్లంఘించడానికి శాసనోల్లంఘన ఉద్యమం అంటాం. సో ఆ శాసనోల్లంఘన ఉద్యమం సమయంలో గాంధీజీ అని ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆ గాంధీజీతో ఒక ఒప్పందం చేసుకోండి వెళ్ళి అని చెప్పి లార్డ్ ఇర్విన్కి ఎవరు చెప్తారు, బ్రిటిష్ లో ఉన్నటువంటి మెక్డొనాల్డ్ వీళ్ళంతా చెప్తారు. సో అప్పుడు వచ్చేసి లార్డ్ ఇర్విన్ ఏం చేస్తాడు అంటే 1931లో లార్డ్ ఇర్విన్ ఎవరితో సంబంధం పెట్టుకుంటాడు అంటే వచ్చి జనవరి 5 అన్నమాట, వచ్చి గాంధీజీతో ఒక ఒప్పందం పెట్టుకుంటాడు. అంటే ఒక కాంట్రాక్ట్ చేసుకుందామండి మనము, ఎందుకోసం మీరు రాకపోవడం ఏమి, మీ బాధ ఏంటి, మీ యొక్క షరతులు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. అంటే ఇప్పుడు మనం అడుగుతాం కదండి, ఇప్పుడు ఒక వ్యక్తితో మనకు అవసరం వచ్చింది, ఇప్పుడు ఆ వ్యక్తి రా అంటే ఎందుకు రావడం లేదు అంటే నాకు ఇలా చేస్తే వస్తామని వాళ్ళు ఒక డిమాండ్స్ పెట్టుకున్నాం కదా. అలాగే మన గాంధీ గారు కూడా డిమాండ్ చేయడం జరిగింది, ఒకటే కాదు చాలా డిమాండ్ చేశారు. సో ఈ గాంధీ ఇర్విన్ మధ్యలో జరిగిన ఒప్పందాన్ని మనం ఏమంటాము అంటే గాంధీ ఇర్విన్ ఒడంబడిక, గాంధీ ఇర్విన్ ఒడంబడిక అంటాము.
సో ఇది ఎప్పుడు జరిగింది? 1931లో జనవరి 5న జరిగింది. కరెక్ట్. ఈ ఒడంబడికలు ఏం మాట్లాడుకున్నారు కూడా మనకి చాలా ముఖ్యం. ఈ ఇర్విన్ ఒడంబడిక ఖచ్చితంగా బిట్స్ ఖచ్చితంగా అడుగుతారు. ఈ ఒడంబడిక ఎప్పుడు జరిగింది, ఎవరెవరికి మధ్య జరిగింది, ఎందుకోసం జరిగింది కూడా అడుగుతారు. ఈ గాంధీ ఇర్విన్ ఒడంబడికలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఈ ఒడంబడికలో ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఏమని మాట్లాడాడు గాంధీజీ అంటే, మేము ఉప్పుకి పన్ను కట్టము, మేము అది చౌక దొరికేది మనకి చుట్టూ, మన భారతదేశం చుట్టూ ఉండేదే సముద్రాలు. ఈ సముద్రాల్లో మనకు ఉప్పు ఫ్రీగా తయారవుతుంది. అలాంటిది అంత ఫ్రీగా అంత చౌకగా దొరికే ఉప్పుకి మేము పన్ను కట్టాలంటే కష్టం కదా, కాబట్టి మేము ఉప్పుకి పన్ను కట్టము అని చెప్తాడు. అంటే ఉప్పు పన్ను అనేది తగ్గించండి అని అడుగుతాడు అనమాట. సో ఉప్పు పన్ను తగ్గించండి అని అడుగుతాడు. మరి ఆ తర్వాత ఇంకొక విషయం ఏమని అడుగుతాడు అంటే, మేము స్వదేశీయంగా మేము వస్తువులు తయారు చేసుకుంటున్నాం, విదేశీ వస్తువుల్ని మేము బహిష్కరిస్తున్నాం, అలాంటి వాటిలో మేము శాంతియుతంగా కూడా అంటే అతను గాంధీజీ అంటేనే అహింస శాంతియుత అంటాము, కాబట్టి ఇతను కూడా శాంతియుతంగా కూడా మనము నిరాహార దీక్షలు ఇలాంటివి చేసుకోవచ్చు. అంటే వాళ్ళ ఖచ్చితంగా మనం వాడాలి అనే రూల్ ఏం లేదు. అంటే స్వదేశీ వస్తువుల్ని మనం వాడాలని మనం అనుకున్నాం, కానీ బ్రిటిషర్స్ ఏం చెప్పారు, లేదు మా వస్తువులే మీరు వాడాలి అని చెప్పారు. కాబట్టి అలాంటి షరతులు కూడా మాకు వద్దు అని అడిగాడు. ఆ తర్వాత ఇంకొకటి ఏమని అడిగాడు అంటే, పన్నులు కట్టే వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, సో కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేయాలి అని అడిగాడు. ఆ తర్వాత మనకి ఇంకొక విషయం గురించి కూడా అడిగాడు అనమాట ఇతను. అంటే ఉప్పు పన్నుల గురించి అడిగాడు, శాంతియుతంగా అంటే ఒక ఉద్యమాన్ని శాంతియుతంగా జరుపుకోవడానికి అడిగాడు. ఆ తర్వాత ఇంకొకటి ఏమని అడిగాడు, ఇంకా సరే రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అయితే వస్తాము ఖచ్చితంగా, అంటే ఇప్పుడు జరుగుతున్న శాసనోల్లంఘన ఉద్యమమే ఆపేయాలి అనేది ఒక రూల్. అంటే ప్రస్తుతం జరుగుతున్న సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ని మేము ఆపేస్తాము, రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి వస్తాము అని అడుగుతారు. మరి ఇన్ని అడిగిన వ్యక్తి ఇదే క్షణంలో ఏమైంది అంటే, మనకి అక్కడ చెప్పాం కదా సైమన్ కమిషన్ లో లాలా లజపతి రాయ్ చనిపోతే వాళ్ళ యొక్క విప్లవకారులైనటువంటి ఒక సంస్థ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వీళ్ళందరూ ఉన్నారు కదా. సో వీళ్ళందరికీ అనవసరంగా ఉరిశిక్ష పడింది, కొంతమంది కాల్ చేసుకోవడం జరిగింది. ఈ సమయంలో ఇప్పుడు మనకి గాంధీజీకి అంటే బ్రిటిషర్స్ కి మన యొక్క అవసరం చాలా ఉంది. అంటే ఈ సమయంలో ఒకవేళ అడిగితే భగత్ సింగ్ కి ఉరి తగ్గేదేమో, సో ఉరి రద్దయ్యేదేమో, అతను కూడా బ్రతికేవాడేమో. అలాంటి విప్లవకారుడి గురించి కూడా ఆలోచించాలి యాక్చువల్గా అయితే. ఇప్పుడు అతని గురించి అడగలేదన్నమాట ఇతను. అందుకోసం జస్ట్ ఒక మనకి ఏమనిపిస్తుందంటే ఒక నెగిటివ్ అనేది మనకి ఆ ఫీలింగ్ అనేది ఉండిపోయింది. చాలా మంది యువత గాంధీజీని తప్పుపట్టడానికి కారణం ఏదైనా ఉందా అంటే ఇదే. గాంధీజీని చాలా మంది తప్పుపడుతూ ఉంటారు అతను ఏం చేశాడని, కానీ ఇది ఒక చిన్న విషయం దగ్గర అతను కొంచెం మిస్బిహేవ్ వల్ల పాపం అతను ఒక రకంగా చాలా మంది ఇతన్ని అసహించుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ అతని చిన్న ఆలోచనతోనే అతన్ని ఒకవేళ భగత్ సింగ్ కి యూజ్ అయ్యి ఉంటే భగత్ సింగ్ బ్రతికేవాడు, మనకి అలాంటి విప్లవకారులు చాలా మంది ఉపయోగపడే వాళ్ళు, స్వాతంత్రం ఇంకా కొద్దిగా తొందరగా వచ్చేలాగా జరిగేదేమో అనుకుంటున్నాం. సరే నెక్స్ట్ ఏంటి, ఇంకా గాంధీ ఇర్విన్ ఒడంబడిక జరిగింది. దీనికోసం ఎందుకు జరిగింది అంటే మనకు తెలుసు ఆటోమేటిక్ గా గాంధీ ఇర్విన్ ఒడంబడిక అన్నది ఎందుకు జరిగింది అంటే, చెప్పాము కదా రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి వెళ్ళాలి ఖచ్చితంగా. సరే అనుకున్న విధంగానే రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి ఎవరెవరు వెళ్ళారు అంటే ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళేశారు. గాంధీజీ వెళ్ళాడు. గాంధీజీ మనకి అంబేద్కర్, గాంధీజీ, వీళ్ళ మహమ్మద్ అలీ జిన్నా, సరోజినీ నాయుడు వీళ్ళు వెళ్ళారనమాట రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి. ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ ఎవరి తరఫున వెళ్ళాడు అంటే అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ తరఫున వెళ్ళాడు. అదే విధంగా మహమ్మద్ అలీ జిన్నా, ఈ నేమ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత గాంధీజీ, ఆ తర్వాత అంబేద్కర్, ఆ తర్వాత సరోజినీ నాయుడు. వీళ్ళందరూ అటెండ్ అవ్వడం జరిగింది. రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి బయలుదేరడం జరిగింది. అంబేద్కర్ వచ్చేసి మనకి తెలుసు కదా, ఈయన ఎప్పుడు కూడా మైనారిటీ పీపుల్స్ కోసమే కష్టపడుతుంటాడు కాబట్టి వాళ్ళ కోసం వెళ్ళాడు. మహమ్మద్ అలీ జిన్నా, గాంధీజీ వీళ్ళు వచ్చేసి అల్పసంఖ్యాక వర్గాల కోసమే వెళ్ళారు. సరోజినీ నాయుడు వచ్చేసి లేడీస్ తరఫున వెళ్ళింది అనమాట. సో ఈ విధంగా రెండవ రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరిగింది. ఆ తర్వాత ఆ రెండవ రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరిగింది. కాకపోతే అక్కడ ఏమైంది అంటే విడదీసేలాగా మాట్లాడారనమాట. అక్కడ
అక్కడ ఏమైంది అంటే మన భారతదేశాన్ని రెండు ముక్కలుగా అంటే ఇప్పుడు ఇండియా ఉంది, అప్పట్లో మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్, మన గాంధీజీ ఇండియా. అప్పుడు అతనికి ఏమనిపించింది, ఆ మీటింగ్లో ఏమని చెప్పారు అంటే మనకి ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, సిక్కులకి, సిక్కులు అంటే ఎక్కువగా పంజాబ్లో ఉంటారు కదండి, తూర్పు పంజాబ్ కూడా మనకి పాకిస్తాన్లో భాగంగానే ఉంది. ఆ తర్వాత క్రిస్టియన్స్కి ఇతను ఏమని చెప్పాడు, క్రిస్టియన్స్కి కూడా అప్పుడు చెప్పలేదండి, అప్పుడు క్రిస్టియన్స్ గురించి మాట్లాడలేదు, కానీ ముందుగా ఏమని చెప్పాడు, ముస్లింలకి, సిక్కులకి ప్రత్యేకంగా మత నియోజకవర్గాలు కేటాయిస్తామని చెప్పాడు. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లార్డ్ మింటో అనే వ్యక్తి 1909లో ఏం చేశాడు, మత నియోజకవర్గాలు చేశాడు. అంటే బెంగాల్ అనేది విభజన జరిగింది లార్డ్ కర్జన్ దగ్గర. కాబట్టి అక్కడనే మనకి ముస్లింలు, సిక్కులు అనే వాళ్ళు ఉండడం వల్ల అంటే అక్కడ ముస్లిమ్స్కి, హిందూస్కి మధ్య పెట్టారు, ఇక్కడ ముస్లింలకి, సిక్కులకు మధ్యలో పెట్టేశారు అన్నమాట చిచ్చు. అంటే ముస్లింలకి, సిక్కులకి ప్రత్యేకంగా నియోజకవర్గాలు పెడితే ఇతను గాంధీజీ ఏమనుకున్నాడంటే అసలు యాక్చువల్గా ఇది మనకి ఖచ్చితంగా విడదీయడానికి పెడుతున్నటువంటి ఏదన్నా మనకి భారతదేశాన్ని విడగొట్టడానికి చేసిన పన్నాగమా అని డౌట్ వచ్చింది గాంధీజీకి. కాబట్టి గాంధీజీ ఏం చేశాడు, ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో మహమ్మద్ అలీ జిన్నా ఏం చేశాడు, మనకు వాళ్ళకు ఏమి అవసరమో దాని గురించి మాట్లాడుకొని అధికారం గురించి ఏదో ఉంటే దాని గురించి తీసేసుకున్నాడు, ఇంకా సమాఖ్య గురించి ఆలోచిస్తుంటే దాని గురించి వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే ఒకరొకరికి మన తరపు నుంచి గాంధీజీ వెళ్ళిపోవడం జరిగిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఈ కాన్ఫరెన్స్ అయిపోయిందా, అయిపోయిన తర్వాత 1931లో జరిగిపోయింది కదా, మళ్ళీ 1932లో ఏం చేశారంటే కమ్యూనల్ అవార్డుని పెట్టడం జరిగింది. కమ్యూనల్ అవార్డు అంటే ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ ముస్లిమ్స్కి, సిక్కులకు పెట్టారు. మళ్ళీ ఇదే లార్డ్ మెక్డొనాల్డ్ వచ్చేసి ఏం చెప్పాడు, సరేనండి మేము కమ్యూనల్ అవార్డు అయితే ఇస్తాము, మేము సరే ఇప్పుడు మేము హిందువులకి కాకుండా ఓకే ముస్లిమ్స్కి, సిక్కులకే పెట్టాము కదా, సరే తర్వాత మేము క్రిస్టియన్స్కి ఇస్తాము, అలాగే ఎస్సీ అంటారు కదా షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే వాళ్ళకు కూడా ఇస్తాము అని చెప్పాడు. ఈ నచ్చలేక అతను మనకి గాంధీజీ ఏం చేశాడు, అప్పట్లో ఎర్రవాడ జైల్లో అతని గాంధీజీని ఇర్వింగ్ ఒడంబడిక ప్రకారం రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చాడు. అతను మళ్ళీ హాజరయ్యి వెంటనే వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, ఎర్రవాడ జైలు ముంబైలో ఉండేటువంటి పూణేలో ఉంది ఎర్రవాడ జైలు, అంటే ఎర్రవాడ జైలు అనేసి ముంబైలో ఉందన్నమాట. ఈ ఎర్రవాడ జైల్లో పూణేలో ఏం చేశారు, ఇతని జైల్లో వేయడం జరిగింది. వేసేసే ఇతను నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. ఆ టైంలో అతను బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన ఆఫర్ బాగానే ఉంది కదా అని ఆలోచించుకొని అంబేద్కర్ ఏం చేశాడంటే అంబేద్కర్ వెళ్ళి అంటే అప్పుడు మదన్ మోహన్ మాలవీయ వీళ్ళ లాంటి అంటే రాజాజీ అంటారు, అంటే సి రాజగోపాలాచారి అంటే చక్రవర్తుల రాజగోపాలాచారి అంటారు. ఆ ఇద్దరి యొక్క సహకారంతో వెళ్ళి అంబేద్కర్ ఏం చేశాడు, పూణేలో ఉన్న గాంధీని కలుస్తాడు. ఈ గాంధీతో కలిసి ఏం మాట్లాడతాడు, గాంధీ గారు ఇలా చెప్పారు కదా, వాళ్ళు కమ్యూనల్ అవార్డు గురించి ఇలా చెప్పారండి, ఇలా చెప్తే మనకి అందరికీ ఉపయోగపడుతుంది కదా, ఎందుకు దీన్ని వద్దంటున్నావు అని చెప్తారు. అలా మాట్లాడుకున్నాక సరే ఇంకా మొత్తానికి గాంధీకి, అంబేద్కర్కి మధ్యలో ఒక ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందం అనేది పూణేలో జరుగుతుంది కాబట్టి దాన్ని మనం పూనా ఒడంబడిక అంటాం. కమ్యూనల్ అవార్డు ఎప్పుడు ఇచ్చారండి, 1932లో. ఆగస్టు 4, 1932లో జరిగింది. అదే తర్వాత ఇతను నిరాహార దీక్ష చేసేసి ఇంకా పూనా ఒడంబడిక కూడా 1932లోనే జరిగింది. సరే, ఈ పూనా ఒడంబడిక ద్వారానే మనకు ఒక కొత్త విషయం తెలిసింది. అప్పుడు మనము షెడ్యూల్డ్ క్యాస్ట్, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు అని అనేవాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనము దళితులు అనే పదాన్ని తీసుకురావడం జరిగింది అనమాట. అంటే షెడ్యూల్డ్ కులములు అనే బదులు ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే బదులు దళితులు అంటే బాగుంటుంది అన్నట్లుగా దళితులు అనే పదాన్ని వాడడం జరిగింది. మొట్టమొదటిసారిగా మన భారత రాజ్యాంగంలో దళితుల గురించి ఎక్కడన్నా వాడారా అంటే వాడారు, కమ్యూనల్ అవార్డులో వాడారు. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి, కమ్యూనల్ అవార్డు అయిపోయిందా. ఆ తర్వాత 1933లో ఒక శ్వేతపత్రంని రిలీజ్ చేయడం జరిగింది. శ్వేతపత్రం అంటే మనకి లార్డ్ లిన్ లిత్గో అనే ఆయన అప్పట్లో మనకి ఎవరు అంటే మన భారతదేశ వైస్రాయ్ అనమాట, లార్డ్ లిన్ లిత్గో. ఆయన అధ్యక్షతన ఒక ఒడంబడిక జరుగుతుంది, అంటే ఒక పత్రికను పంపిస్తారు. ఆ పత్రాన్ని మనం శ్వేతపత్రం అంటాం. శ్వేతపత్రం, శ్వేత అంటే శ్వేత కాదండి, శ్వేతపత్రం అంటే ఒక వైట్ పేపర్ టైప్లో అనమాట. ఒకటి
టైప్ చేసేసుకొని శ్వేతపత్రాన్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ శ్వేతపత్రంలో ఏం చెప్పారు అంటే ఈ శ్వేతపత్రంలో కూడా సమాఖ్య వ్యవస్థ గురించి మాట్లాడడం జరిగింది. అంటే ఆ పూనా ఒడంబడిక, ఈ కమ్యూనల్ అవార్డులు వీటన్నిటి గురించి మాట్లాడుకున్న తర్వాత మనకి ఏకకేంద్రంగా సమాఖ్యన అన్న విషయం గురించి మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఇందులోనే మహమ్మద్ అలీ జిన్నా ఏం చేశాడు అంటే వాళ్ళకు అవసరమైనటువంటి భారతదేశాన్ని విడగొట్టే భావాలు కూడా ఉన్నాయి అన్నట్టుగా అతనికి కావాల్సిన డివైడ్ అంటే విభజనకు సంబంధించిన విషయాన్ని తీసుకున్నాడు. సమాఖ్య అనే పదాన్ని వదిలేశాడు. సమాఖ్య అంటే కలిసి ఉండడం కదా, ఈ సమైక్యం అనేది ఐక్యం అనే దాన్ని వదిలేశాడు. డివైడ్ అయ్యే దాని గురించి అనుకున్నాడు ఎవరు? మహమ్మద్ అలీ జిన్నా. సో దీంతో శ్వేతపత్రం కూడా పూర్తయిపోతుంది. ఆ తర్వాత మనం నిన్న చెప్పుకున్నాం కదండి 4 దశలు ఇంతటితో పూర్తయిపోయాయి. మనం 5వ దశ ఏంటి అంటే 5వ దశ ఎప్పటి నుంచి మొదలవుతుంది? 1935 నుంచి 1947 వరకు మొదలవుతుంది. నెక్స్ట్ 5వ దశ. 5వ దశ ఎప్పటి నుంచి మొదలవుతుంది? 1935 నుంచి 1947 వరకు. అంటే ఈ సమయంలో మనకు చాలా ముఖ్యమైనది ఏంటి అంటే మనకి 1935 భారత ప్రభుత్వ చట్టం వచ్చింది. ఆ తర్వాత మనకి 1947లో ఏం జరిగింది? మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది, అంటే స్వాతంత్రం వచ్చింది. సో ఈ చట్టం నుంచి మనకి స్వాతంత్రం వచ్చేంత వరకు జరిగిన ముఖ్యమైన అంశాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఓకేనా? సో 1935 భారత ప్రభుత్వ చట్టము చాలా ముఖ్యమైన చట్టం అన్నమాట. ఇప్పుడు మనకి 1909, 1919, 1935 ఈ చట్టాల గురించి బిట్స్ అనేవి లేకపోతే కలెక్టర్కి వచ్చే ఎగ్జామ్ పేపర్లో కూడా ఖచ్చితంగా ఈ ఎగ్జామ్కి ఈ బిట్స్ ఖచ్చితంగా ఉంటాయి. అంటే మీరు ఖచ్చితంగా బాగా నేర్చుకోవాలండి. 1909, 1919, 1935. సో ఆ రెండింటికన్నా ఇంకా ముఖ్యమైనది 1935 భారత ప్రభుత్వ చట్టము. భారత ప్రభుత్వ చట్టం. సరే, ఈ భారత ప్రభుత్వ చట్టంలో మనం ఏం చెప్పుకున్నాము, ఏమేమి అనేటివి ఎన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పుకున్నాం. సరే, ఈ భారత ప్రభుత్వ చట్టం యాక్చువల్గా ఎందుకోసం పెట్టుకున్నాము అంటే మనకి ఇందాక చెప్పినట్టుగా లార్డ్ లిన్లిత్గో శ్వేతపత్రం రిలీజ్ చేసినాడు. అలాగే ఇంకా మనకి భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం మనం ఈ చట్టాన్ని మొదలు పెట్టుకోవడం జరిగింది. ఈ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 1937 సంవత్సరంలో అమలు జరిగింది. ఆ తర్వాత ఈ చట్టంలో మనకి ముఖ్యమైన అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే ఒక సమాఖ్య వ్యవస్థ గురించి మాట్లాడారు. అది ఎక్కడంటే ఈ 1935 భారత ప్రభుత్వ చట్టంలోనే. సో సమాఖ్య వ్యవస్థ గురించి మాట్లాడారు. ఈ సమాఖ్య వ్యవస్థ అంటే ఏంటి అంటే మనకు తెలిసిందే, మన భారతదేశం మొత్తము ఒకే దేశంగా ఉండడము, అందులోనూ అధికారాలు పంచుకుంటూ ఉండడం అన్నమాట. సో ఈ సమాఖ్య వ్యవస్థలో భాగంగానే మొదటగా 11 ప్రావిన్సెస్, అప్పుడు ప్రావిన్సెస్ అనేవాళ్ళు అంటే బ్రిటిషర్స్ ఉండేటువంటి అప్పుడు పరిపాలించేటివి ఏవైతే ఉంటాయో ఆ సంస్థానాలను మనము ప్రావిన్సెస్ అనేవాళ్ళం. అలాగే ఆ తర్వాత 6 చీఫ్ కమిషనర్ ప్రాంతాలు అంటాం. చీఫ్ అంటే ముఖ్యమైన కమిషనర్ ప్రాంతాలు అంటే అప్పట్లో బ్రిటిషర్స్ వాళ్ళు పరిపాలిస్తుంటుంది కదా, ఆ బ్రిటిషర్స్ పరిపాలించే ప్రాంతాలలో కూడా చీఫ్ కమిషనర్ ప్రాంతాలు 6. ఆ తర్వాత మిగిలినవి స్వదేశీ సంస్థానాలు. ఈ స్వదేశీ సంస్థానాలు అంటేనే మనకి బాగా గుర్తొచ్చే వ్యక్తి ఎవరండి? సర్దార్ వల్లభాయ్ పటేల్. స్వదేశీ సంస్థానాలు అంటే ఇతను దాదాపు నియర్లీ 545 దగ్గరలో 545 స్వదేశీ సంస్థానాన్ని ఏకం చేసి ఒక భారతదేశానికి ఒక రూపాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. అందుకే తను ఇండియన్ బిస్మార్క్ అంటాము. అలాగే ఇతనికి భారతదేశ ఉక్కు మనిషి అనే పేరు కూడా వచ్చింది. సో ఈ స్వదేశీ సంస్థానాలు ఇవన్నీ కూడా సమాఖ్య వ్యవస్థలు చేయడానికి అంగీకరించాయి. ఆ తర్వాత మనకి అధికార జాబితాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో అధికార జాబితాలు అంటే మనకు తెలుసు, మన సమాఖ్య వ్యవస్థ అంటేనే ముఖ్యంగా ఏంటి? అధికారాల విభజన ముఖ్యం. తెలుసు కదా. ఇప్పుడు ప్రస్తుతం మనకు అధికారాల విభజన ఎన్ని రకాలుగా ఉన్నాయి? రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, అలాగే ఉమ్మడి జాబితా అని ఉన్నాయి. అలాగే అధికారాల విభజన కూడా 1935 భారత ప్రభుత్వ చట్టంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఇంకొక విషయం మనం ఇప్పుడు చెప్పుకోవాలి ఏంటి అంటే భారత ప్రభుత్వ చట్టంలో భాగంగానే మనకి ఆ తర్వాత మనము 1919 భారత
ప్రభుత్వ చట్టం ప్రకారం మనము బైకామరలిజం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. బైకామరలిజం అంటే ద్విశాసనసభ విధానం. ఆ బైకామరలిజం ని మనం ఎక్కడ ఏర్పాటు చేసాము అంటే కేంద్రంలో ఏర్పాటు చేసాం. కానీ ఈసారి ఏం చేశారు అంటే అక్కడ కేంద్రంలో ఏర్పాటు చేశాం కదా, ఈసారి బైకామరలిజం అంటే ద్విశాసనసభ విధానాన్ని మనం ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేద్దాము అని చెప్పారు. ద్విశాసనసభ విధానాన్ని రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయడం బాగా గుర్తుపెట్టుకోవాలి. సెంట్రల్ లెవెల్లో ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే 1919 భారత ప్రభుత్వ చట్టంలో. అలాగే రాష్ట్ర స్థాయిలో ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే 1935 భారత ప్రభుత్వ చట్టంలో. సో ఈ రాష్ట్ర స్థాయిలో ద్విశాసనసభ విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ద్విశాసనసభ విధానాన్ని ఏర్పాటు చేసి అప్పుడు ఏం చేశారు అంటే రిజర్వ్డ్ శాఖ, ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ శాఖ ఇలాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రిజర్వ్డ్ శాఖకి ఏం చేసేవాళ్ళు అంటే ఈ రిజర్వ్డ్ శాఖ కింద మనకు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ తో పాటు ఒక 3 కౌన్సిలర్స్ కూడా కలిసి దీన్ని పరిపాలించడం జరుగుతూ ఉండేది. 3 కౌన్సిల్ మెంబర్స్. ఇక్కడ ఏం చేసేది ట్రాన్స్పోర్ట్ శాఖలో వచ్చేసి 10 మందికి మించకుండా ఒక మంత్రి మండలి లాగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ ఇలా పరిపాలన సాగుతూ వచ్చింది. ఆ తర్వాత ఇంకొక విషయం ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఇందాక కేంద్రంలో ఉండింది, ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసుకున్నాం కదా. ఇంకొక విషయం 1919 చట్టం ప్రకారము రాష్ట్ర స్థాయిలో మనం ఏర్పాటు చేసింది ఏంటి అంటే అప్పుడు డయార్కీ అనేది ఏర్పాటు చేసాము. అంటే డయార్కీ అంటే ద్వంద్వ పాలన అని. ద్వంద్వ పాలన అంటే రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి పాలన. ఆ రాష్ట్ర స్థాయి అక్కడ ఉన్నటువంటి డయార్కీ రాష్ట్ర స్థాయిలో ఉంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేశారు అంటే కేంద్ర స్థాయిలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, సరే. ఇది కేంద్ర స్థాయిలో కూడా ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు రాష్ట్ర స్థాయిలో చేశారు. ద్వంద్వ పాలన అంటే మనకు తెలిసిందే, 2 గవర్నమెంట్ లాగా డివైడ్ చేయడం, మనము వాటిని పరిపాలించడం జరుగుతూ ఉంటుంది అనమాట. అలాగా ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే భారతదేశం నుంచి బర్మాని విడగొట్టడం జరిగింది. మీకు గుర్తే ఉంటుంది, ప్రస్తుతం బర్మాని ఏమని పిలుస్తున్నాం, మనము మయన్మార్ అని పిలుస్తున్నాం. సో ఈ మయన్మార్ని మనము భారతదేశం నుంచి మనము తొలగించడం జరిగింది. అంటే భారతదేశం నుంచి విడగొట్టడం అనేది జరిగింది. అంటే బర్మాని భారతదేశం నుంచి ఏం చేశారు, డివైడ్ చేయడం జరిగింది. ఓకే, ఆ తర్వాత ఇంకొక విషయం ఏం జరిగింది అంటే ఇంకా చాలా ముఖ్యమైనది ఫెడరల్ కోర్ట్. ఫెడరల్ కోర్ట్ అంటే మనకి 1935లో ఏర్పాటు చేయడం జరిగింది. ఫెడరల్ కోర్ట్ అంటే ఒక రకంగా అది సుప్రీం కోర్టే. కాకపోతే మనకి సుప్రీం కోర్టుకి అప్పీల్ చేసుకునే అధికారం ఉంటుంది. కానీ అప్పుడు ఉన్నటువంటి ఫెడరల్ కోర్టుకి అప్పీల్ చేసుకునే అధికారం ఎక్కడ ఉంటుంది అంటే ఫెడరల్ కోర్టుకి డైరెక్ట్ గా బ్రిటిష్ లో ఉంటుంది. బ్రిటిష్ అంటే బ్రిటన్ లో. ఫెడరల్ అంటే ఏంటి, సమాఖ్య. సో ఈ ఫెడరల్ కోర్ట్ అంటే ఏంటి, సమాఖ్య కోర్టు. కోర్టు అంటే తెలుసుగా న్యాయస్థానం. అంటే ఫెడరల్ కోర్ట్ అంటే జస్ట్ లైక్ సుప్రీం కోర్ట్. ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనం డైరెక్ట్ గా ఫస్ట్ అత్యున్నత అధికారం సుప్రీం కోర్టుకు ఉంది కాబట్టి మనం డైరెక్ట్ గా సుప్రీం కోర్టుకి అప్పీల్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు ఈ ఫెడరల్ కోర్టులో అలా కాదు, మనం ఫెడరల్ కోర్టుకి అప్పీల్ చేసుకోవడానికి లేదు. దీనిపైన అధికారం చెలాయించేటువంటిది ఒకటి ఉంటుంది. ఏంటి అంటే అది బ్రిటన్ లో ఉన్నటువంటి ప్రివీ కౌన్సిల్. ఈ ప్రివీ కౌన్సిల్ కి ఫెడరల్ కోర్టుకి మనం అప్పీల్ చేసుకోకుండా దీని తరపు నుంచి ప్రివీ కౌన్సిల్ బ్రిటన్ లో ఉన్నటువంటి ప్రివీ కౌన్సిల్ కి చేసుకుంటే వాళ్ళు ఇచ్చే తీర్పు అంతిమ తీర్పు అవుతుంది. ఆ తర్వాత మనము ఫెడరల్ కోర్టుతో పాటు ఇంకొకటి కూడా ఏర్పాటు చేసుకున్నాం, ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మనకు తెలిసిందే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఏంటి అంటే మనకు తెలుసు కదా, ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి, అలాగే మనకి యూపీఎస్సి, ఇవన్నీ మనకి ఎగ్జామ్స్ జరుపుతూ కావాల్సిన నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తూ ఇలాంటి బాధ్యతను తీసుకునేది యూపీఎస్సి, ఏపీఎస్సి ఇవన్నీ. అంటే ఇవన్నీ పబ్లిక్ సర్వీస్లు అనమాట. సో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అన్నీ కూడా ఏమేమి ఉన్నాయి మనకు తెలిసిందే, ఏపీఎస్సి, యూపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి.
ఏపీపీఎస్సీ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అండ్ యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అండ్ టీఎస్పీఎస్సీ అంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకేనా? సో ఈ కమిషన్స్ కి అప్పట్లో మనం 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం మనకి ఏర్పడింది ఏదన్నా ఉందా అంటే ఉంది. అప్పుడు ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకే, సో ఈ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని కూడా మనం ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేసుకున్నాం అంటే భారత ప్రభుత్వ చట్టం. ఓకే, భారత ప్రభుత్వ చట్టం ప్రకారం మేము ఏర్పాటు చేసుకున్నాము? రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి డయార్కీని ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి డయార్కీని మనం ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాం? సెంట్రల్ లెవెల్లో ఏర్పాటు చేసుకున్నాం. సెంట్రల్ లో ఉన్నటువంటి బైకామరలిజాన్ని మనం ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాం? రాష్ట్రం స్థాయిలో ఏర్పాటు చేసుకున్నాం. అలాగే బర్మాను మనం మన దేశం నుంచి విడగొట్టడం జరిగింది. ఆ తర్వాత ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేసుకున్నాం. ఆ తర్వాత ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ఏర్పాటు చేసుకున్నాం. అండ్ అది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ చట్టంలో కమ్యూనల్ అవార్డ్. కమ్యూనల్ అవార్డు గురించి చెప్పాం కదా మనం ఇందాక. 1932లో గాంధీజీకి అంబేద్కర్ కి మధ్య పూణే ఒప్పందం జరిగింది కమ్యూనల్ అవార్డు వల్ల అని చెప్పాం కదా. సో అది ఏంటి అంటే ఆ కమ్యూనల్ అవార్డు మనకి చెప్పాము ముస్లిమ్స్ కి ఇచ్చారు ప్రాతినిధ్యం, అలాగే క్రిస్టియన్స్ కి ఇచ్చారు, అలాగే మన సిక్కులకు ఇచ్చారు, ఆ తర్వాత దళితులైనటువంటి షెడ్యూల్ కులాల వాళ్ళకి ఇచ్చారు కదా. అదే విధంగా ఆ ప్రాతినిధ్యాన్ని మన వాళ్ళు ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారనమాట. అంటే అక్కడ చట్టం చేశారు, అంటే కమ్యూనల్ అవార్డు ప్రకారం మీకు ఇస్తాము అని చెప్పారు, కానీ చెప్పారు కానీ ఇంప్లిమెంట్ చేయలేదు. అక్కడ చెప్పినటువంటి దాన్ని మనకి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, అంటే కమ్యూనల్ ప్రాతినిధ్యాన్ని ప్రతిపాదించడం జరిగింది. సో ఈ కమ్యూనల్ ప్రాతినిధ్యం ప్రకారం మహిళలకు కూడా ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. మహిళలు, ఆ తర్వాత ఇండియన్ క్రిస్టియన్స్, ఆ తర్వాత మనకి ఆంగ్లో ఇండియన్స్ అంటారు. ఆంగ్లో ఇండియన్స్ అంటే వీళ్ళు ఇండియన్స్ ఏనండి, కాకపోతే ఆంగ్లో ఇండియన్ అంటే ఒక బ్రిటిషర్స్ కి ఆ తర్వాత ఇండియన్స్ కి వాళ్ళు ఎప్పుడైతే జన్మిస్తారో వాళ్ళని మనం ఆంగ్లో ఇండియన్స్ అని చెప్తామన్నమాట. వీళ్ళకి షెడ్యూల్డ్ కులాల వాళ్ళకి వీళ్ళ రకరకాల కమ్యూనల్ ప్రాతినిధ్యాన్ని ఎక్కడ అమలు చేశారు అని అడిగితే మనము ఇది చెప్పాలి. కమ్యూనల్ ప్రాతినిధ్యాన్ని ప్రతిపాదించింది ఎక్కడ? కమ్యూనల్ అవార్డు. అదే కమ్యూనల్ ప్రాతినిధ్యాన్ని ఎక్కడ అమలు చేశారు? 1935 భారత ప్రభుత్వ చట్టంలో. చూడండి ఈ బిట్ ఎలా అడగొచ్చు అంటే మన భారతదేశంలో కమ్యూనల్ ప్రాతినిధ్యాన్ని మొదటగా ఏర్పాటు చేసింది ఎక్కడ అని అడిగారు అనుకోండి, మొదటగా మనకి ఎక్కడ ఆమోదించినారు దాన్ని అంటే పెట్టింది ఎక్కడ? 1932లో కమ్యూనల్ అవార్డు. కానీ ఎక్కడ అమలు చేశారు? అమలు అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం అనేది గుర్తుపెట్టుకోవాలి. సరే, మరి నెక్స్ట్ ఏంటి అంటే మనకి 1932లో ఏం జరిగింది? 1935లో మనకి ఈ చట్టం జరిగింది. సరే, ఈ చట్టం తర్వాత ఇంకా ముఖ్యమైనవి ఏమైనా ఉన్నాయా అని తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఈ 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని ముఖ్యంగా ఎలా వర్గీకరించారు అంటే వర్ణించారనమాట. అంటే ఈ చట్టం అన్నది దగ్గర భారత రాజ్యాంగానికి ఒక నకలుగా ఉంటుంది. అంటే నకలు అంటే డూప్లికేట్. ఇప్పుడు మనం చెప్తూ ఉంటాం కదండి, ఒక వస్తువు సేమ్ అలాగే ఉందనుకోండి, యాస్టీస్ గా మనము దాన్ని మనం డూప్లికేట్ అంటాం. అలాగే ఈ 1935 చట్టాన్ని భారత రాజ్యాంగానికి నకలుగా వర్గీకరించారు. భారత రాజ్యాంగానికి నకలు వంటిది ఏది అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం. ఓకేనా? అలాగే ఇంకొక విషయం గురించి కూడా మాట్లాడారు. ఆ తర్వాత ఈ భారత రాజ్యాంగం అంటే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక పరిపూర్ణమైన రాజ్యాంగం ఎక్కడైనా మొదటిగా ఏర్పడిందా అంటే ఏర్పడింది అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. అంటే మొట్టమొదటిసారి పరిపూర్ణ రాజ్యాంగం, మొదటి పరిపూర్ణ రాజ్యాంగం. అంటే చాలా చోట్ల రాజ్యాంగం అంటున్నాం కానీ అంటే పరిపూర్ణంగా ఆర్టికల్స్ ఏంటి, ఈ షెడ్యూల్స్ ఏంటి, మనకి ఈ భాగాలు ఏంటి ఇలా మాట్లాడుకుంటూ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి, ఫెడరల్ కోర్టు గురించి, బర్మాని డివైడ్ చేయడం గురించి, ఆ తర్వాత డయార్కీ సిస్టమ్ గురించి, ఆ తర్వాత బైకామరలిజం గురించి ఇలా చెప్పుకుంటూ వచ్చేసాం. అందుకోసం మొదటి పరిపూర్ణ రాజ్యాంగం అని చెప్పడం జరిగింది. సో దీన్ని ఇంకొక వ్యక్తి ఏం చేశాడంటే జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చెప్పారు, ఒక ఇంజను అంటే ఒక వాహనం, ఈ వాహనంకి చక్కగా చక్రాలు ఉన్నాయి, మంచిగా బ్రేకులు కూడా ఉన్నాయి అన్నమాట. అన్ని బ్రేకులు ఉండి అంతగా ఉంది కానీ మంచి ఇంజన్ మాత్రం లేదు అని చెప్పాడు. అంటే ఏం చెప్పాడు ఇతను?
ఒక వాహనానికి చక్కటి బ్రేకులను అమర్చి ఆ చక్కని బ్రేకులు ఉండి కూడా మంచి ఇంజన్ లేకపోతే ఏమవుతుంది? ఆ వ్యవస్థ స్పాయిల్ అయిపోతుంది, అంతే కదా. ఇప్పుడు మనం కారు బొమ్మ తయారు చేసుకుంటాం, కారుకి చక్రాలు పెట్టుకుంటాం, బాగా స్టీరింగ్లు పెట్టుకుంటాం, అన్నీ పెట్టుకుంటాం, కానీ మొత్తానికి కారు కావాల్సిన ఇంజన్ లేకపోతే ఏమవుతుందండి? ఆ ఇంజన్ లేకపోతే కారే వేస్ట్ అవుతుంది. అలాగే భారత రాజ్యాంగంకి నకలులాగానే ఉంది కానీ నకలు, అది ఒరిజినల్ కాదు. అంటే ఈ భారత రాజ్యాంగం నకలు లాంటిది కాబట్టి ఈ నకలును మనం ఇంకొంచెం అభివృద్ధి చేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశం జవహర్లాల్ నెహ్రూ గారిది. అందుకే ఇతను ఏమన్నాడు? భారత రాజ్యాంగానికి ఏమని చెప్పాడు? చక్కని ఒక వాహనానికి చక్కని బ్రేకులు అమర్చారు, కాకపోతే ఇంజన్ పెట్టడం మర్చిపోయారు అని చెప్పాడు అనమాట. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ గారు. ఓకేనా? సరే, ఆ తర్వాత ఈ చట్టం అయిపోయిందండి. తర్వాత మనకు వచ్చింది ఏంటి అంటే లార్డ్ లిన్లిత్గో ప్రకటన అంటారు. అంటే దాన్ని మనం ఏమంటాం? ఆగస్టు ప్రతిపాదన అంటాం. సో 1940లో వచ్చిందండి ఆగస్టు ప్రతిపాదన. ఆగస్టు ప్రతిపాదన, దీన్ని ఆగస్ట్ ఆఫర్ అంటారు. ఆ తర్వాత లార్డ్ లిన్లిత్గో ప్రకటన అని కూడా అంటారు. ఈ ఆగస్టు ప్రతిపాదన ఏమని చెప్పింది అంటే రాజ్యాంగ సంస్కరణల గురించి మాట్లాడడం జరిగింది. అంటే ఈ రాజ్యాంగ సంస్కరణల గురించి మాట్లాడినటువంటి 1935 చట్టం గురించి మాట్లాడడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏం మాట్లాడారు ఈ చట్టంలో మొట్టమొదటిసారిగా అంటే డొమినియన్ ప్రతిపత్తి. అంటే ఇక్కడ ఏం చెప్పారు? మనకు తెలిసిందే, రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత మనకు బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారు? ఎప్పుడైతే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిపోతుందో మీకు అప్పుడు డొమినియన్ ప్రతిపత్తి కల్పిస్తామని చెప్పి మనకు హామీ ఇచ్చారు. అన్నట్టుగానే వాళ్ళు డొమినియన్ ప్రతిపత్తి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వాళ్ళు ఒక విషయం చెప్పారు, కానీ మీ భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించుకోవాల్సిన బాధ్యత మాత్రం పూర్తిగా భారతీయులదేనండి, మేమైతే సహకారం చేయము అని చెప్పారు. అంతేకాదండి, మన దేశానికి మనం రాజ్యాంగం రచించుకోవాలి, కానీ మళ్ళీ వాళ్ళు రాశారనుకోండి ఏమవుతుంది? మళ్ళీ అరాచక పరిస్థితులు వస్తాయి. కాబట్టి అదే వాళ్ళు అలా చెప్పారనమాట. అంటే మన భారతదేశానికి కావాల్సిన రాజ్యాంగాన్ని పూర్తిగా భారతీయులు మాత్రమే రచించుకోవాలి అని చెప్పారు. ఈ డొమినియన్ ప్రతిపత్తి గురించి మాట్లాడారు. ఆ తర్వాత ఇలా చెప్పారు. ఆ తర్వాత మనకి రాజ్యాంగము ఓకే చెప్పినట్టుగానే మనం రచించుకోవడానికి ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ ప్రతిపాదన అనేది జరగడం జరిగింది. ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఏంటి వస్తుంది? అలాగే నెక్స్ట్ ఏం చెప్పారు? మనం చెప్పినట్టుగానే భారతీయులకి ఈ అధికారం ఉంటుంది అని చెప్పారు, అంటే మన రాజ్యాంగాన్ని రచించుకోవడానికి. ఆ తర్వాత ఇంకొకటి ఏం చెప్పారు? అల్పసంఖ్యాక వర్గాల వారికి సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి అని చెప్పారు. అల్పసంఖ్యాక వర్గాల వారికి సముచిత ప్రాతినిధ్యం. ఓకే, ఆ తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పారు వీళ్ళు. అంటే అల్పసంఖ్యాక వర్గాల వారికి ఎలా ప్రాతినిధ్యం కల్పిస్తాము, అలాగే ఒక యుద్ధ మండలిని కూడా ఏర్పాటు చేసుకోండి అని చెప్పారు. యుద్ధ మండలి అంటే ఎందుకోసం? మనం అప్పట్లో మనకి ఎక్కువగా యుద్ధాలు జరిగాయి కాబట్టి యుద్ధానికి కూడా కొంతమందిని ప్రిపేర్ చేసుకుంటూ దాంట్లో ఒక యుద్ధ మండలిని క్రియేట్ చేయండి అని చెప్పారు. సరే, ఈ ఆగస్టు ప్రతిపాదనని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? తిరస్కరించింది. కాంగ్రెస్ ఏమని చెప్పింది? ఇది పెద్దగా అనుకూలంగా లేదు అని చెప్పి తిరస్కరించేసింది. కానీ ఇందులో ఇతను ఏమి మహమ్మద్ అలీ జిన్నా ఉన్నాడు కదా, మహమ్మద్ అలీ జిన్నా ఏ పార్టీ అంటే ముస్లిం లీగ్. ఈ ముస్లిం లీగ్ ఏం చేసింది అంటే ముస్లిం లీగ్ ఒకే ఒకటి భావించింది, ఈ భారత రాజ్యాంగము అనేది ఏర్పాటు చేసుకోవాలంటే మనకు ఒకే ఒక పరిష్కారం ఉంది. ఈ క్లిష్టమైన పరిస్థితులలో భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే దానికి ఒకే ఒక పరిష్కారం ఏంటి అంటే భారతదేశాన్ని విడగొట్టడమే. అంటే ఇక్కడ ఏం చేశారు? విభజన. ఈ విభజన గురించి ముస్లిం లీగ్ ఏం చేసింది? ఒప్పుకుంది. అంటే కాంగ్రెస్ ఏమో తిరస్కరించింది, కానీ ముస్లిం లీగ్ ఏం చేసుకుంది? ఒప్పుకుంది. అంటే ఈ ప్రతిపాదనని కాంగ్రెస్ ఆలోచించిన విధానం ఏంటి అంటే మన దేశం మొత్తం మనమంతా కలిసి ఉండాలి, సమైక్యంగా ఉండాలి అని అనుకుంది. కాకపోతే ఈ ముస్లిం లీగ్ మాత్రం విభజన అయితే కరెక్ట్ అవుతుందన్న ఆలోచనతో ఈ ముస్లిం లీగ్ విభజన గురించి ఒప్పుకొని ఈ ఆగస్టు ప్రతిపాదనని ఒప్పుకుంది. మన కాంగ్రెస్ తిరస్కరించడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటి అంటే ఓకే 1935 భారత ప్రభుత్వ చట్టం అయిపోయింది మనకి. తర్వాత ఏముంది ఇంకా అంటే 1942లో క్రిప్స్ ప్రతిపాదనలు అంటాం. క్రిప్స్ ప్రతిపాదనలు అంటే స్టాఫర్డ్ క్రిప్స్ అనే అతని యొక్క అధ్యక్షతన మనకి ఏం చేశారు? క్రిప్స్ ని అంటే ఒక రాయబారాన్ని మన ఇండియాకు పంపించడం జరిగింది.
రాయబారం అంటే గుర్తు పెట్టుకోండి ఏంటి అంటే మనకు అప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్ జరిగినప్పుడు ఏమో మనకి వాళ్ళు వచ్చి ఆశగా మన ప్రజలకు కావాలని సైనికులు కావాలని చెప్పి మనతో కొన్ని ఏం చేసుకున్నారు, ఒప్పందాలు చేసుకున్నారు. అదే విధంగానే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు రెండవ ప్రపంచ యుద్ధం కూడా వస్తుంది, మాకు మళ్ళీ భారత సైన్యం అవసరం అవుతుంది కాబట్టి మీకు పూర్తిగా రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకునేందుకు రాజ్యాంగ పరిషత్తు కూడా ఏర్పాటు చేపిస్తాం, కానీ మాకు మీరు ఏం చేయాలి అంటే మీరు మాకు కొంత సైన్యాన్ని ఇవ్వాలి అని అడుగుతారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ అవసరం ఉంది, అక్కడ బ్రిటిష్ వాళ్ళ యొక్క అవసరం ఉంది కాబట్టి మనకి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏమన్నారు, రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పారు. అంటే ఈ రాజ్యాంగ పరిషత్తుని ఈ ప్రతిపాదనలకి మనకి ముఖ్యంగా క్రిప్స్ రాయబారం. అప్పట్లో బ్రిటన్ లో ఉన్నటువంటి ప్రధానమంత్రి అంటే ఎవరండి అంటే విన్స్టన్ చర్చిల్. అతను ఏం చేశాడు, క్రిప్స్ ని మొత్తాన్ని మనకి ఇండియాకి పంపించారనమాట. వీళ్ళని క్రిప్స్ త్రయం అని కూడా అంటారు, త్రయం అంటే ముగ్గురు అని. అంటే విన్స్టన్ చర్చిల్ అని ఆయన ఏం చేశాడు, ఈ ముగ్గురిని పంపించాడు ఇండియాకి. విన్స్టన్ చర్చిల్ ఇతను ఏం చేశాడు అంటే ముగ్గురిని పంపించాడు మన ఇండియాకి. ఎవరెవరిని అంటే ఈ ముగ్గురు పేర్లు చాలా ఇంపార్టెంట్ అండి, వెరీ 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 ఇంపార్టెంట్. మనకి ముగ్గురు పేర్లు ఇచ్చి నాలుగో వ్యక్తి ఎవరో ఒకరు పేరు ఇచ్చి కూడా ఆప్షన్లో ఈ ముగ్గురు ఉన్నారో లేదో అంటే ఈ క్రిప్స్ రాయబారంలో లేని వాళ్ళు ఎవరు అని అడగొచ్చు, లేకపోతే ముగ్గురు పేర్లుగా ఇచ్చి క్రిప్స్ రాయబారంలో ఉన్న వ్యక్తులు ఎవరు అని అడగొచ్చు. ఇలా బిట్స్ ఎలాగైనా అడగొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, క్రిప్స్ రాయబారంలో లేని వ్యక్తి ఎవరు అని అడుగుతాం. సో ఇప్పుడు క్రిప్స్ రాయబారంలో ఉన్న వాళ్ళు ఎవరు అంటే స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్, ఆ తర్వాత లార్డ్ పెటిక్ లారెన్స్. లార్డ్ పెటిక్ లారెన్స్. ఇప్పుడు ఒక విషయం చూడండి, ఇప్పుడు మనం దీన్ని ఒక క్వశ్చన్ గా ప్రిపేర్ చేద్దాం అనుకుందాం. సో ఈ క్వశ్చన్ ఏంటి అంటే క్రిప్స్ రాయబారంలో లేని వ్యక్తి ఎవరు అని అడుగుతారు. అప్పుడు మనం ఇక్కడ ఆప్షన్ ఏ, బి, సి అండ్ డి అని పెట్టుకుందాం. విన్స్టన్ చర్చిల్ అని పెడదాం. ఇప్పుడు మీరు చెప్పండి, క్రిప్స్ రాయబారంలో క్రిప్స్ త్రయంలో లేని వ్యక్తులు ఎవరు అంటే స్టాఫర్డ్ క్రిప్స్ ఉన్నాడు కదా, ఏవి అలెగ్జాండర్ ఉన్నాడు, లార్డ్ పెటిక్ లారెన్స్ ఉన్నాడు, అండ్ విన్స్టన్ చర్చిల్ ఉన్నాడా, లేడు. అంటే ఇతను వీళ్ళని పంపించాడు అంతే తప్ప ఇతను ఈ మెంబర్స్ లో ఒక వ్యక్తి కాదు. కాబట్టి ఆన్సర్ ఏది అంటే ఇది. అంటే మనం ఇలా కూడా దీన్ని క్యాచ్ చేయొచ్చు అనమాట. అంటే ఇలా కూడా అడుగుతున్నారండి ఈ మధ్యలో. ఏమవుతుందంటే అప్పట్లో జస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ అడిగేవారు, కానీ ఇప్పుడు మొత్తం అనలిటికలే అడుగుతున్నారు. అంటే ఇందులో కాని వాళ్ళు ఎవరు, అయిన వాళ్ళు ఎవరు, లేకపోతే వాళ్ళలో ఉన్నది ఎవరు, లేనిది ఎవరు, అంటే ఇలా ప్రాసెస్ చాలా ఈజీగా అడగడం లేదు. అప్పట్లో అడిగేవారేమో, కానీ ఇప్పుడు ప్రాసెస్ మారిపోయిందండి. అంటే మనం పూర్తిగా దీనిపైన ఒక కంటెంట్ పైన మనం ఏం చేసుకోవాలి అంటే దానిపైన పట్టు తెచ్చుకుంటూ చదవాలన్నమాట. సరే, ఈ క్రిప్స్ ప్రతిపాదనలలోనే వీళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు అంటే మన భారత రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు గురించి మాట్లాడడం జరిగింది. సో రాజ్యాంగ పరిషత్తు గురించి మొట్టమొదటిగా మాట్లాడినది ఏంటి అంటే 1942 క్రిప్స్ ప్రతిపాదనలు. ఆ తర్వాత ఇంకొక విషయం చెప్పారు వీళ్ళు, అంటే గవర్నర్ యొక్క కార్యనిర్వాహక మండలి ఉంటుంది కదండి, ఆ గవర్నర్ యొక్క కార్యనిర్వాహక మండలిలో కూడా ఒక సభ్యుడిని మన భారతీయుడిని నియమిస్తాము అని చెప్పారు. అంటే ఇండియన్ని ఒక సభ్యునిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పారు అన్నమాట. అంటే ఎలా ఉంది అంటే మీరు ఖచ్చితంగా సైన్యాన్ని తీసుకొని వచ్చి మీ ఇండియా వాళ్ళు మా బ్రిటిష్ వాళ్ళకి సహాయం చేయండి, మేము మీకు భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసుకుని ఇస్తాము అని చెప్పారు. దీన్ని ఒక మహాత్మా గాంధీ ఏం చెప్పాడు అంటే దివాలా తీస్తున్న బ్యాంకు, ఇప్పుడు దివాలా తీసేస్తున్నారు అన్నమాట బ్యాంకు, ఈరోజు బ్యాంకు తీసేస్తున్నారు. దివాలా తీస్తున్న బ్యాంకుకి ముందస్తు తేదీ వేసి ఇచ్చే చెక్కు అని చెప్పాడు అనమాట. చెక్కు లాంటిది ఇది అని చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటి చెప్పండి, ఈ రోజు బ్యాంక్ అనేది క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మనకి యాక్చువల్గా బ్యాంక్ టైం ఏముంది, ఈ రోజు లాస్ట్ డేట్. అలాంటిది ఈ రోజు కాకుండా ముందు రోజు చేస్తే ఏమవుతుంది, బ్యాంకులో చెక్కు పనిచేస్తుందా, చేయదు. అలాగే దివాలా తీసిన బ్యాంకుకు ముందస్తు తేదీ వేసే చెక్కు లాంటిది ఇది అని అంటే
అతను ఏం చేస్తున్నాడు, మన పరిస్థితి ఇలా ఉంది, మన రాజ్యాంగ పరిషత్ ఇస్తా ఉంటున్నారు కానీ ఏదో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎలాగో ఇంకా వెళ్ళిపోతే మనం ఎలాగో మన రాజ్యాంగ పరిషత్ మనం ఏర్పాటు చేసుకోలేమా అంటే ఈ దివాలా తీస్తున్న బ్యాంకుకు ముందస్తు తేదీ వేసే చెక్ లాంటిది ఇది అని రాష్ట్ర స్టాఫర్డ్ క్రిప్స్ యొక్క ప్రతిపాదనను కొట్టివేసేసాడు అన్నమాట. ఎవరు? మహాత్మా గాంధీ. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా ఏంటి, నెక్స్ట్ వచ్చేది క్విట్ ఇండియా మూవ్మెంట్. క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎప్పుడు జరిగింది? 1942లోనే జరిగింది. సో 1942 ఆగస్ట్ 8 జరిగింది క్విట్ ఇండియా మూవ్మెంట్. సో ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ అంటే అర్థం ఏంటి? క్విట్ మీన్స్ వదిలివేయండి. ఇండియా, క్విట్ ఇండియా, ఇండియాని వదిలి వెళ్ళిపోండి అని చెప్పారు. అంటే క్విట్ ఇండియా మూవ్మెంట్ కి మనకి ఏం జరిగిందంటే ఆ క్షణంలో జపాన్ కి తరపు నుంచి మనము ఇప్పుడు భారత సైన్యాన్ని పిలుచుకుపోయారు. జపాన్ కి మనం రక్షణ దినంగా ఉండాలనుకున్నాము, రక్షణగా లేకపోయాము. ఆ పరిస్థితిలో ఏమైపోయింది అంటే ఇంకా మనకు స్వాతంత్రం వచ్చేలా లేదు, ఈ పరిస్థితులు ఇలాగే ఉంటాయి, మనము డూ ఆర్ డై అని నినాదం చేసుకుంటూ డూ ఆర్ డై, చెయ్యి లేదా చావు, లేదా సాధించు లేదా మరణించు, అంటే ఏదో ఒకటి అయితే జరిగిపోతుంది కదా, ఈరోజు మనం చనిపోయినా కూడా రేపు భవిష్యత్తు తరాల వాళ్ళు బాగుపడతారు కదా అనేసి ఈ డూ ఆర్ డై అనే కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. సో ఈ డూ ఆర్ డై అనే నినాదం ఎక్కడ వచ్చింది? 1942 ఆగస్ట్ 8 జరిగింది. అంటే దీన్ని మనం ఏమంటున్నాం? క్విట్ ఇండియా. సో ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ లో ఏమైంది అంటే చాలా మంది భారతదేశం మొత్తము అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడిపోయాయి. ఈ టైంలోనే మనకి ఒక రేడియోని వాడుతూ కూడా చేశారు. ఉషా మెహతా అనే ఆమె కాంగ్రెస్ రేడియోని వాడడం జరిగింది. అండ్ చాలా చోట్ల చాలా అంటే రకరకాలుగా కొంతమంది వ్యక్తులంతా దీంట్లో పాల్గొనడం జరిగింది. మనకి రకరకాల అంటే యంగర్స్ అయితే ఎవరైతే ఉన్నారో యంగ్ టర్క్ అనే దశ మొత్తం ఇందులో పాల్గొనడం జరిగింది, యంగ్ టర్క్ అనే దశ. సో ఈ విధంగా క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ ఎలా వచ్చింది ఇంకా ఇవన్నీ ఉన్నాయండి చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే సిఆర్ ఫార్ములా. సిఆర్ ఫార్ములా అంటే ఏంటి? సిఆర్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే చిత్తరంజన్ దాస్ ఏమో అనుకుంటుంటారు, కానీ కాదు. సిఆర్ అంటే సి రాజగోపాలాచారి ఫార్ములా అని. రాజగోపాలాచారి ఇతను ఎవరండి? గుర్తుందా ఎవరికన్నా? సో సి రాజగోపాలాచారి అంటే మన భారతదేశానికి మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఒక వ్యక్తి, లార్డ్ విలియం బెంటింగ్ అయితే చివరి గవర్నర్ జనరల్ ఎవరు అంటే రాజగోపాలాచారి. స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ ఎవరు అంటే రాజగోపాలాచారి. ఓకేనా? సో ఈ రాజగోపాలాచారి ఫార్ములాలో ఏం చెప్పారు అంటే అప్పుడు ముస్లిం లీగ్ యొక్క సహకారం లేదు కాబట్టి మనకి ముస్లిం లీగ్ సహకారం కోసము, అలాగే మత సంస్కరణలు అంటే మతానికి సంబంధించి అక్కడ గొడవలు జరుగుతూ ఉన్నాయన్నమాట. అప్పుడు అంటే ఈ మత సంస్కరణల కోసము కూడా ఈ సిఆర్ ఫార్ములాని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అసలు దీంట్లో మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష ప్రజాస్వామ్యం యొక్క సాధనాలైనటువంటి సాధనాలలో ఒకటి ఫ్లెబిసైట్ అన్నమాట. ఫ్లెబిసైట్ ని ఎక్కడ ఏర్పాటు ఫస్ట్ వాడారు అంటే సిఆర్ ఫార్ములాలోనే వాడారు. సో మొట్టమొదటిసారిగా ఫ్లెబిసైట్ ని వాడి ఏం చేశారు అంటే ఇక్కడ దేశ విభజన గురించి ఆలోచించడం జరిగింది. దేశ విభజన అంటే తెలుసు కదా, ఇంకా మనకి పాకిస్తాన్ ముస్లిం లీగ్ వాళ్ళు పాకిస్తాన్ తీసుకున్నారు, కాంగ్రెస్ మనం అంతా కలిసి మన భారతదేశాన్ని తీసుకోవడం జరిగింది. సో ఈ సిఆర్ ఫార్ములాలో ముఖ్యమైనది ఇది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే అమేరీ వేవెల్ ప్లాన్. అమేరీ అంటే ఆయన మనకి భారత రాజ్య కార్యదర్శి అన్నమాట. వేవేల్ అంటే ఎవరు అంటే అప్పటి వైస్రాయ్, కాబట్టి వాళ్ళిద్దరి పేరు మీదుగా వచ్చినది ఏంటి అంటే అమేరీ వేవెల్ ప్లాన్. అమేరీ వేవెల్ ప్లాన్. సో ఇది ఎప్పుడు వచ్చింది అండి అంటే 1945లో వచ్చింది. సో ఈ ప్లాన్ లో ఏం మాట్లాడారు అంటే మొట్టమొదటిసారిగా గవర్నర్ జనరల్ కి ఒక వీటో అధికారం ఉంటుంది అని తెలియజేసిందే ఈ అమేరీ వేవెల్ ప్లాన్. ఇందులో వీటో అధికారం గురించి మాట్లాడడం జరిగింది. ఆర్డినెన్స్ గురించి ఏ చట్టంలో వచ్చింది? 1863
1945లో మాట్లాడారు అనమాట. ఆ తర్వాత మనకి ఇంకొకటి ఏంటి అంటే అమరవీరుల ప్లాన్ అయిపోయిన తర్వాత మనకి సిమ్లా సమావేశం జరిగింది. సో సిమ్లా సమావేశం ఎప్పుడు జరిగింది అంటే ఈ సిమ్లా సమావేశం కూడా 1945లోనే జరిగింది. సిమ్లా సమావేశం ఎప్పుడు జరిగింది? 1945లో. ఈ సిమ్లా సమావేశంలో కూడా ఏం మాట్లాడుకున్నారు అంటే యాజ్ యూజువల్ గా మనకి ముస్లిం లీగ్ ఎట్లా ఉంది, ముస్లిం లీగ్ వచ్చేసి మనకి పాకిస్తాన్ కావాలి అని. సరే, ఇండియా వాళ్ళు ఏమని అంటే ఇండియా కావాలని ఎవరు కోరుకుంటున్నారు? సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఇక్కడ ముస్లిం లీగ్ ఎంత వద్దు విడిపోవద్దు అంటున్నా వినడం లేదు. కాబట్టి ఇక్కడ దేశ విభజన అనేది జరగడానికి చాలా అవకాశాలు కలిగించి ఇంకా తప్పదు, విభజననే తప్పదు అని చెప్పేశారు ఇక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చినది ఏంటి అంటే తాత్కాలిక ప్రభుత్వం గురించి ఏర్పాటు చేసుకోవడం గురించి వచ్చింది. సో 1946లో మనకి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. 1946 సెప్టెంబర్ 2న తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన భారతదేశానికి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన రోజు ఏంటి అని అడుగుతారు. 1900 సెప్టెంబర్ 2. ఇది చాలా ఇంపార్టెంట్. సో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ తాత్కాలిక ప్రభుత్వంలో ఎంతమంది సభ్యులు ఉండేవాళ్ళు అంటే దగ్గర 14 మంది సభ్యులు ఉండేవాళ్ళు. సో ఈ తాత్కాలిక ప్రభుత్వంలో కూడా ముస్లిం లీగ్ వీళ్ళందరూ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా తర్వాత మేము విడిపోవాలని ప్లాన్ అనుకున్నారు. ఇంకా మనకు ఆ తర్వాత వచ్చేదే భారత స్వాతంత్రం. ఓకేనా? నెక్స్ట్ ఓకే అండి. ఈ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని సిఫార్సు చేసింది ఏంటి అంటే క్యాబినెట్ రాయబారం, క్యాబినెట్ త్రయం. మనం ఇందాక చెప్పాం క్రిప్స్ అనే వ్యక్తిని పంపించారు అని. సో మనం ఇందాక క్రిప్స్ అని ఆయన వచ్చాడని చెప్పాము. అందులో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మనం ఇందాక చెప్పిన క్రిప్స్ త్రయం అనుకుంటూ చెప్పాము కదండి. అక్కడ వాళ్ళు ముగ్గురులో ఒకరే వచ్చారు, సర్ స్టాఫర్డ్ క్రిప్స్. కానీ ఆ మిగిలిన ఇద్దరు రాలేదు ఆ రోజు. ఆ తర్వాత వీళ్ళు క్యాబినెట్ రాయబారానికి వచ్చారనమాట. ఇప్పుడు మనం 1946లో సెప్టెంబర్ 2లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పారు. సో ఈ క్యాబినెట్ లో వచ్చిన వాళ్ళే సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్ అండ్ అలాగే లార్డ్ పెతి క్లారెన్స్. ఇందాక మనం ముగ్గురు నేమ్స్ చెప్పుకున్నాం కదండి. ఆ ముగ్గురే ఇక్కడ క్యాబినెట్ త్రయం అనమాట. అంటే మనం చెప్పుకున్న క్యాబినెట్ త్రయంలో అప్పుడు సర్ స్టాఫర్డ్ క్రిప్స్ మాత్రమే వస్తాడు, మిగిలిన వాళ్ళు ఇండియాకి ఇంకా రాలేదు. కానీ అప్పుడు ఉన్న వాళ్ళలోనే వాళ్ళు ముగ్గురు అప్పుడు మళ్ళీ తర్వాత ఎవరెవరు ఇండియాకి వస్తారు? ఈ ముగ్గురు ఇండియాకి వచ్చేస్తారు. సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్, లార్డ్ పెతి క్లారెన్స్. సో ఈ ముగ్గురు వచ్చేస్తారండి. వీళ్ళు వచ్చిన తర్వాత మనకి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్తారు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు ఏంటంటే 1946 సెప్టెంబర్ 2న తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. ఆ తర్వాత ఇంకా మార్చి మనకి 1946లోనే నుండి మనకి ఏం చేశారంటే మనకి పాకిస్తాన్ కూడా ఏర్పాటు పాకిస్తాన్కి విభజన అంటే పాకిస్తాన్ దినం అని ఏర్పాటు చేసుకున్నారు. ఆ పాకిస్తాన్ దినమే మనకు మార్చి 3వ తేదీ అనమాట. సో ఇలా పాకిస్తాన్ దినం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ చెప్పుకుందాం. నెక్స్ట్ ఏంటి అంటే క్యాబినెట్ మనకి నెక్స్ట్ ఏంటి ఇంకా మనకి ఇండిపెండెన్స్ రావడమే బ్యాలెన్స్ ఉంది. ఆ తర్వాత ఇంకా కొన్ని చట్టాలు కూడా ఉన్నాయండి 1946 తర్వాత. అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. సరే, నెక్స్ట్ ఇంకా 1947లో మనకి ఎప్పుడు 1946లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది కదా. ఇంకా తర్వాత మనకి ఏం జరిగింది అంటే 1948లో మనకి లార్డ్ కెమింట్లో అట్లా ఏం చెప్పాడు, ఒక ప్రకటన చేశాడు. ఈ ప్రకటన ఏంటి అంటే జూన్ 1948 కల్లా మేము భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోతాము అని చెప్పాడు. అంటే ఇంకా మేము వదిలి వెళ్ళిపోతామంటే 1948 జూన్ కల్లా మేము వెళ్ళిపోతాము అని చెప్పి ఒక ప్రకటన చేస్తారు. దాన్ని మనం ఏమంటున్నాము అంటే అట్లీ ప్రకటన. లార్డ్ కెమింట్లో అట్లీ ప్రకటన చేశాడు కాబట్టి అట్లీ ప్రకటన అని చెప్పుకోవచ్చు మనం. సో ఆ తర్వాత ఈ ప్రకటన చాలా మన గాంధీజీ ఏం చెప్పారంటే బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి చట్టాలన్నింటిలోకి వెళ్ళి ఉత్తమమైన చట్టం ఏదన్నా ఉందా అంటే ఇదేనండి, ఇంకా మించిన ఉత్తమమైన చట్టం ఏది లేదు అని చెప్పాడు. నిజమే కదా, మన భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయే రోజు దగ్గరలో పడుతుందంటే అంతకంటే ఉత్తమమైన చట్టం ఏదైనా ఉంటుందా? ఉండదు. సో మన గాంధీజీ గారు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఇంకొక విషయం కూడా ఏం చెప్పాడు అంటే ఇతను
గాంధీజీ ఏమన్నాడు? గాంధీజీ ఏమన్నాడు అంటే మన భారతదేశం అగ్నిగుండంగా మారినా కానీ పాకిస్తాన్ని మాత్రం ముస్లిం లీగ్ పొందదు అని చెప్పాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? మనం అందరం కలిసే ఉండాలి అని. కానీ ముస్లిం లీగ్ వచ్చేసి విడిపోవాలని అనుకుంటుంది. సరే, ఇది ఎంతైనా ఇంకా ఇది కుదరలేదు. ఆ తర్వాత మనకు వచ్చినది ఏంటి అంటే లార్డ్ కెవింటి అట్లా ఒక ప్రకటన చేసిన తర్వాత కూడా కుదరకపోతే మనకి ఇంకేం చేశారు? ఈ దేశ విభజననే తప్పదు అనేసి మనకి 1947లో దేశ విభజన చేయడం జరిగింది. ఈ 1947లో దేశ విభజన ఇంకా తప్పదు, ఇది ఖచ్చితంగా డివైడ్ చేసే రోజు అని చెప్పి 1947లో మనకు ఆగస్టు 14న డివైడ్ చేయడం జరిగింది. మన దేశాన్ని 2 ముక్కలుగా చేశారు. ఆ 2 ముక్కలుగా చేసినది ఎప్పుడు అంటే ఇక్కడ సైడ్ ఇండియా అంటే ఇక్కడ సైడ్ పాకిస్తాన్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలని మనము అప్పుడు కూడా ప్రజలకి ఒక నిర్ణయం అంటూ ఇచ్చారనమాట. సో మనకి ఖచ్చితంగా మన దేశం అయితే విడిపోతుంది, ఇండియాలో చేరే వాళ్ళు ఇండియాలో చేరొచ్చు, పాకిస్తాన్ వాళ్ళు ముస్లిం లీగ్లో వెళ్ళాలని వాళ్ళు ముస్లిం లీగ్ వాళ్ళు ఇక్కడ, మన అంతా ఇండియా మొత్తం అన్ని పార్టీల కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా ఇండియాలో చేరాలని ఆశపడుతూ ఉన్నారు. అయినప్పటికీ ఏమైంది? ఇప్పుడు ఎప్పుడు విడగొట్టారు? ఈ విడగొట్టిన దాన్ని మనం ఏమంటాము? విడగొట్టడానికి ఒక ప్లాన్ వాడారు. ఈ విడగొట్టిన ప్లాన్ మనం ఏమంటాము అంటే లార్డ్ మౌంట్ బ్యాటన్ ప్లాన్ అంటాం. లార్డ్ మౌంట్ బాటెన్ అనేసి, మౌంట్ బాటెన్ అని చెప్పాం కదా, భారతదేశ గవర్నర్, చివరి గవర్నర్ జనరల్ అనమాట. అంటే స్వతంత్రం కాకుండా మామూలుగా అంటే మౌంట్ బాటెన్ అని ఆయన ఏం చేశాడు? మౌంట్ బాటెన్ ప్లాన్ అనమాట ఇది. ఈ మౌంట్ బాటెన్ ప్లాన్ ప్రకారమే విడగొట్టడం జరిగింది. సో అప్పుడు ఒకటి చెప్పారు. అప్పుడు ఏముంది? అస్సాం. ఈ అస్సాంని ఏం చెప్పారు? ఇది ఇండియాకి సంబంధించింది అని చెప్పారు. ఆ తర్వాత బెంగాల్లో సిల్హట్ అనే ప్లేస్ ఉండింది. అప్పుడు బెంగాల్లో సిల్హట్, ఈ సిల్హట్ అనే ప్రాంతం కోసం ఏం జరిగింది అంటే ఒక ప్లెబిసైట్ నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. అంటే ఈ బెంగాల్లో సిల్హట్ అనేది తూర్పు బెంగాల్ చేరుతుందా, లేకపోతే అస్సాం, మన ఇండియా కాబట్టి అస్సాంలో చేరుతుందా అని అడిగారు. ఓకే, సో చాయిస్ వాళ్ళకి ఇచ్చేసారనమాట అప్పుడు ప్లెబిసైట్ ద్వారా. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏం జరిగింది? మనకి వాయువ్య ప్రాంతాలు ఉన్నాయి కదా, ఆ వాయువ్య ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రావిన్స్లను కూడా మన దేశాలలో కలపడం జరిగింది. ఆ తర్వాత మనకి ఖచ్చితంగా అస్సాము, పంజాబ్, బెంగాల్ ఇవన్నీ విడిగొట్టిన ప్లేస్లు ఉన్నాయి కదా. అంటే ఈ ప్లేస్లలో ముస్లిమ్స్ ఉన్నారో, ముస్లిమ్స్ మీ ఇష్టం అండి, మీరు ఇండియాలో కన్నా రండి, లేకపోతే మన పాకిస్తాన్లో కన్నా వెళ్ళండి అని చెప్పారు. అలా చెప్పినప్పుడు ఇక్కడ డివైడ్ చేసే అక్షరం అక్కడ ఏమవుతుంది? సరిహద్దు ప్రాంతాలు ఉంటాయి. సో ఆ సరిహద్దు ప్రాంతాలలో గొడవలు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ ప్లేస్లలో 2 సరిహద్దు సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా సరిహద్దు అంటే ఒకటే ఉంటుంది, కానీ ఇక్కడ 2 సరిహద్దు సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకు భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15న వచ్చింది. అర్ధరాత్రి 12 గంటలకు మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. అప్పుడు భారత స్వాతంత్ర ప్రకటన జరిగింది. 1947 భారత స్వాతంత్ర ప్రకటన ఎప్పుడు జరిగింది? లాస్ట్ చట్టము భారత స్వాతంత్ర చట్టం. అంటే ఇది మన భారత రాజ్యంలో మన యొక్క కార్యక్రమాలు, కార్యనిర్వహణ అంతా సక్రమంగా, నియంత్రణ నీటిగా జరగాలన్న ఉద్దేశంతో భారత స్వాతంత్ర చట్టం అనేది ఏర్పాటు చేశారు. ఈ చట్టం ప్రకారం ఇండియా డివైడ్ మొత్తంగా 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ను, ఆ తర్వాత 1947న మన ఆగస్టు 15న ఇండియాకి స్వాతంత్రం వచ్చింది. ఇక్కడ పాకిస్తాన్కి, ఆ తర్వాత ఇండియాకి స్వాతంత్రం వచ్చింది. సో ఈ విధంగా మొదటగా పాకిస్తాన్కి స్వాతంత్రం ఇచ్చారు, ఆ తర్వాత మన ఇండియాకి స్వాతంత్రం రావడం జరిగింది. సో ఇదండి ఈ 5వ దశ. మనకు భారత రాజ్యాంగానికి ఏదో విధంగా మనం కష్టపడి ఏదో చాలా కష్టాలతో మనం ఇండియాకి స్వాతంత్రం అయితే తెచ్చుకున్నాం కదా. మరి ఈ స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత మన దేశం యొక్క పరిపాలన అనేది అంతా మన చేతిలోనే ఉంటుంది. మన చేతిలోనే ఉంటుందంటే మనమంతా ఒకరికొకరు నిర్ణయం కాకుండా అందరూ కలిసి ఒక భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. సో ఈ భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న క్రమమే 6వ దశ. ఓకేనా? సో 6వ దశ ఏంటి? 1947 నుంచి 1950 వరకు 6వ దశ.
ఏం చెప్పుకుందాం అండి. 1947లో మనకి స్వాతంత్రం వచ్చేసింది. ఆ తర్వాత మనకి 1948లో మనము రాజ్యాంగాన్ని రచించుకోవాలనే ఉద్దేశంతో మనము 1948 నుంచి ఇంకా 1946 నుంచి మీటింగ్లు జరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత కష్టపడి మనము 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగము ఆమోదం పొందింది. అదేవిధంగా 1950 జనవరి 26న రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. సో 1949 నవంబర్ 26 ఆమోదం అయితే 1950 జనవరి 26న అమలు జరిగింది. సో ఇది ఈ విషయం చాలా గుర్తుపెట్టుకోవాలి. ఈ రాజ్యాంగాన్ని రచించడానికి 7 మంది సభ్యులతో కూడినటువంటి ముసాయిదా సంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముసాయిదా కమిటీకి చైర్మన్ ఎవరండి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో మన రాజ్యాంగము అన్నది చాలా రకరకాలుగా చాలా సంవత్సరాల టైం పట్టింది. మనకి రాజ్యాంగాన్ని రచించడానికి చాలా సమయం పట్టింది. ఆ సమయం ఎన్ని పట్టింది అంటే దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. అంటే దాదాపు 3 సంవత్సరాల టైం పట్టింది రచించడానికి. ఆ తర్వాత మన రాజ్యాంగానికి ఖర్చు అక్షరాలు ఎంత వచ్చింది అంటే 63,70,729 రూపాయలు అక్షరాలు. అంటే నియర్లీ 64 lakhs. అంటే ఆ కాలంలో దగ్గర 64 లక్షలు అంటే మాటల. సో అంత ఖర్చు రాజ్యాంగాన్ని రచించడానికి టైం పట్టింది. సో మనకి ఇప్పుడు రాజ్యాంగాన్ని రచించారు, ఆమోదం చేసుకున్నాం అని చెప్పుకున్నాం కదా. కానీ ఈ మధ్యలో కొన్ని ఇన్సిడెంట్లు కూడా జరిగాయి మనకి. అంటే ఇప్పుడు మనకి భారత రాజ్యాంగంలో కొన్ని టాపిక్స్ ఉన్నాయి. అంటే ప్రవేశిక అనేది ఒకటి ఉంది. సో ఈ ప్రవేశిక ఏంటి అంటే మన భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాలు ఆశయాలు అంతటిని తెలియజేస్తుంది. ఇది వచ్చేసి 1946 డిసెంబర్ 13న జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చేశారు అంటే లక్ష్యాలు ఆశయాల తీర్మానం అని చెప్పేసి ప్రవేశికను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ప్రవేశిక అంటే మనకి ప్రియాంబుల్ అంటాం ఇంగ్లీష్లో. సో ఇట్లా ప్రవేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ప్రవేశికని ఇంతవరకు ఒక్కసారి మాత్రమే సవరించడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఏంటి అంటే సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. అంటే మొదటిసారిగా ఏమైంది అంటే సర్వసత్తాక ఉండింది, తర్వాత ప్రజాస్వామ్యం ఉంది, లౌకిక ఉంది, గణతంత్ర ఉంది. ఈ లౌకిక సామ్యవాద అన్నవి రెండు మాత్రం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకురావడం జరిగింది. సో 1976 ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ గా తీసుకురావడం జరిగింది. సో ఇది అండి మన భారత రాజ్యాంగానికి ఎంత టైం పట్టింది, ఎంత తీసుకున్నాము, మనం రాజ్యాంగం రచించుకోవడానికి ఎంత టైం పట్టింది. సో మొత్తంగా బీసీ రావత్ చెప్పిన 6 దశలు మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, సో ఇంతటితో ఈ టాపిక్ అయితే పూర్తయిపోయిందండి. మనము నెక్స్ట్ వీడియోలో ఏం చెప్పుకుందాం అంటే నెక్స్ట్ భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు అనే టాపిక్ చెప్పుకుందామండి. సో ఈ భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యం ఇంతటితో పూర్తయిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమా ఆన్లైన్.